సార్ మీరు యాక్చువల్లీ తొలి విద్యాశాఖ మంత్రిగా మీరు మొదలుపెట్టి మీ ప్రయాణాన్ని ఎందుకు బదిలీ అయ్యారు? విద్యాశాఖకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు నాకు ఇచ్చిన వెంటనే చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసినాం. ఆ తర్వాత శ్రీహరి గారిని ఒక ప్రత్యేకమైన సందర్భంలో తీసుకోవాల్సి వచ్చినప్పుడు సరే వారు గతంలో కూడా విద్యాశాఖ నిర్వహించున్నారు, వారికి ఆ శాఖ పట్ల మక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ సమయానికి నేను లండన్లో ఉన్నాను. నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా శ్రీహరి గారిని మనం తీసుకుంటున్నాం ఇట్లా అనుకున్న పరిస్థితులలో, వారు విద్యాశాఖ గతంలో నిర్వహించినారు కదా, వారికి ఇంట్రెస్ట్ ఉంది, ఎట్లా విద్యుత్ శాఖ నా దగ్గర ఉంది, అది దాన్ని కొంచెం పని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది, నాకు కూడా ఎక్కువ బర్డెన్ ఉంది, మీరు తీసుకుంటే బాగుంటుందేమో అంటే మంచి సంతోషం, ఎట్లాగో దాంట్లో పని ఎక్కువ ఉంది, ప్రజలకు చేరువవడం కూడా అవకాశం ఉంది, తప్పకుండా చేస్తానని చెప్పినాను. అట్లా వచ్చింది తప్ప దాంట్లో పెద్ద వేరే ఏం లేదు. ఇప్పుడు అంటే మీ శాఖ కాకపోయినా కూడా ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన విద్యా సంస్థల్ని మెల్లిగా ఇక్కడి నుంచి తోలి ఇక్కడే తెలంగాణకి సంబంధించిన విద్యా సంస్థల్ని ఎంకరేజ్ చేయాలనే ఒక సంకల్పం వినిపిస్తుంది, వాస్తవం? అట్లాంటి చర్య ఏది కూడా జరగలేదు. చాలా స్పష్టంగా చెప్పినారు ముఖ్యమంత్రి గారు. నారాయణ చైతన్య ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ కొనసాగుతున్నారు, ఏ ఒక్కరు కూడా ఒక బ్రాంచ్ మూసేయలేదు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంకా ఒకటి రెండు కొత్త బ్రాంచ్లు కూడా పెట్టినా తెలిసింది. హైదరాబాద్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా ఇంకా కొన్ని బ్రాంచ్లు పెంచినారని తెలిసింది నాకు. ఎక్కడ కూడా అటువంటి వివక్ష ఎప్పుడు లేదు, అట్లాంటి ఆలోచన కూడా లేదు. బయట దేశాల నుంచి వచ్చి పెడుతున్నారు యూనివర్సిటీలు, బయట రాష్ట్రాల నుంచి వచ్చి పెడుతున్నారు ఇన్స్టిట్యూషన్స్. అటువంటి సందర్భంలో ఇక్కడ అట్లాంటిది ఎప్పుడు కూడా జరగలేదు. పైగా ముఖ్యమంత్రి గారి యాటిట్యూడ్ ఎట్లా ఉంది అనే విషయంలో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన మిత్రులందరూ కూడా ఇది మేము హైదరాబాద్ వెళ్ళాం, మా హైదరాబాద్ మేము కూడా టీఆర్ఎస్లో ఉంటామని చెప్పి వాళ్ళు వన్ సైడ్గా ఓట్లు వేసిన సందర్భం కూడా మనం చూసినాం. అక్కడ అట్లాంటి వివక్ష ఇక్కడ చిన్న విషయం మాత్రం కూడా లేదు. ఆ ఫీలింగ్ అంతా విభజన జరిగి రాష్ట్రం ఏర్పడ్డాక పోయిందంటారు? అంతకుముందు కూడా మేము ఆ ఫీలింగ్ తీసుకురాలి. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమ ప్రారంభం సందర్భంలో చెప్పినారు, మనం ఉద్యమాన్ని ఎట్లా నడపాలనే చర్చ వచ్చినప్పుడు ఇది ఎవరికో వ్యతిరేకమైన ఉద్యమం కాదు, మనది మనకు కావాలనే ఉద్యమం, మన రాష్ట్రం మనకు కావాలి అని కోరుకుంటున్నాం తప్ప ఎవరో వెళ్ళిపోవాలనో ఎవరికి ఏదో నష్టం జరగాలని మనం కోరుకోవడం. దిస్ ఈజ్ ఫైట్ ఫర్ స్టేట్, ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రీట్ ఫైట్ అని చెప్పి చాలా క్లియర్ చెప్పినారు సార్ ఆ రోజు. How eloquently put. Fight for state, not state fight. Street fight. Street fight. సార్ చెప్పింది అదే మాట. But there were street fights all over. No. In the process. No, never. ఎప్పుడు జరగలేదు. Never. ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా ఎప్పుడు జరగలేదు. మీకు చెప్తాను. చాలా స్పష్టంగా వారు ఒకటే చెప్పినారు, ఇది ఎప్పటికైనా ఒక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం అనేది భారత పార్లమెంట్ నుంచి వెలువడవలసిన రాజకీయ ప్రక్రియ. అది చట్టసభలోకి వెళ్ళటం ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవైపు ఉద్యమాన్ని నడుపుతూనే చట్టసభలోకి మనం వెళ్ళి అక్కడ అందరిని ఒప్పించి తెచ్చుకోవాలి తప్ప ఆ సందర్భంలో అవతలి వాళ్ళని కూడా ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది. మనం వాళ్ళకు కొంత నొప్పి కలిగినా బాధ కలిగినా వాళ్ళని కూడా ఒప్పించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వ్యతిరేక భావజాలంతో పోవద్దు. 69లో వ్యతిరేక భావజాలంతో వెళ్ళడం ద్వారానే ఉద్యమం నష్టపోయింది. అది ఇట్లా పాలపొంగలాగా వచ్చి పడిపోతుంది తప్ప అట్లా వచ్చేది కూడా ఎమోషనల్ వచ్చేది అట్లా ఉండకూడదు. అవతల వాళ్ళని ఆలోచింపజేసేటట్టుగా ఉండాలి. మా కోరిక న్యాయమైంది అని చెప్పి మనం ఒప్పించాలి తప్ప నువ్వు అన్యాయం చేస్తున్నావని చెప్పి వాడి మీద దాడి చేయడం కాదు మనం చేయాల్సిన పని. ఈ లైన్ తీసుకున్నారు సార్. 2009లో డిసెంబర్లో ఈ నిరాదీక్ష చేస్తున్న సందర్భం వరకు కూడా ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు. మీరు బాగా గుర్తు చేసుకోండి, మీరు కూడా మీడియాలో ఉన్నారు, అప్పటికి ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఎప్పుడైతే డిసెంబర్ 9 నాడు ప్రకటన వచ్చిన తర్వాత ఆంధ్రాలో వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై ఆంధ్ర ప్రాంత నాయకులు కొందరు హైదరాబాదులో కూడా ఉండి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కొంత గందరగోళాన్ని సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టించి రాజీనామాల డ్రామాలాడి ఏదైతే వచ్చిన తెలంగాణ ప్రకటనను ఆపేయడానికి మళ్ళొక ప్రకటన చేయించినారో 23 డిసెంబర్ నాడు, ఆ తర్వాత మాత్రమే తెలంగాణలో కొంత ఎమోషన్స్ వచ్చిన మాట వాస్తవం. మీకు ఆ గ్యాప్ పీరియడ్లో చూడండి, ఆ 10 రోజులు 9 నుంచి 23 వరకు ఒక్కసారి మీరు మీడియా టేబుల్ పరిశీలిస్తే పత్రికల్లో వార్తలను చూస్తే ఏ ప్రాంత నాయకులు ఎట్లా రెచ్చగొట్టే పద్ధతులు మాట్లాడినారు అన్నీ కనిపించిపోతాయి, స్పష్టంగా కనబడుతుంది మీకు.
అంత వాళ్ళు చేసిన సందర్భంలో కూడా తెలంగాణ వైపు నుంచి మేము ఒక్కరం కూడా ఒక మాట అంటే అలా అడిగితే దెబ్బ తగిలిన వాడు నొప్పెట్టేవాడే కదా అరుస్తాడు అంటారు. మాకు దెబ్బ తగిలింది, మాకు నొప్పెడుతుంది, మేము అరుస్తున్నాం. అదే అక్కడే కదా మేము అంటున్నాం. అది అదే మీకు దెబ్బ ఇవాళ ఏదో మేము మా అంతలో మేము విడిపోతున్నట్టే దెబ్బ తగిలిందని మీరు అంటే 60 ఏళ్ళ నుంచి మీరు మమ్మల్ని మీ కాలు కింద తొక్కి పెడితే మేము ఎట్లా బాధపడాలి అనేది కూడా అర్థం చేసుకోమని చెప్పినాం. మేము మీ కాలు కింద నుంచి బయటపడితేనే నీకు బాధ అంటే నీ కాలు కింద ఉంటే నాకు ఇంత బాధ ఉండాలి. అది అర్థం చేసుకోవాలి. ఇది ఎట్లా అవుతుంది? మేము ఆ రోజు అన్నది వాస్తవం అని వాళ్ళు నిరూపితమైంది కదా. మీకు ఒక విద్యుత్ శక్తి విషయంలోనే కనిపించింది కదా మేము చెప్పింది నిజమని. ఒక విద్యుత్ శక్తి విషయంలోనే కాదు, ఇవాళ నిధులకు సంబంధించి చూస్తూ ఉన్నాం. గతంలో మేము చెప్పినాం నిధులు మావి అక్కడ వాడుతున్నారు అని చెప్పి. ఎందుకు అవుతుంది? వాళ్ళ కాంచెలు మేమేం తెచ్చుకోవట్లేదు. విజయవాడలో కట్టే ట్యాక్స్, గుంటూరులో కట్టే ట్యాక్స్ను, విజయవాడలో కట్టే ట్యాక్స్ను, అమలాపురంలో కట్టే ట్యాక్స్ను మేము ₹1 తెచ్చుకోవడం లేదే. ఏ రాష్ట్రం ఫండ్ ఆ రాష్ట్రానికి ఉంటుంది కదా. మంచివన్నీ మీకు వచ్చేసాయని మా గుంటూరు మాకేం రాలేదు, అమలాపురం మాకేం రాలేదు, విజయవాడ మాకేం రాలేదు, వాళ్ళకే ఉంది. మంచి డెవలప్ చేసి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఉన్నది తప్ప మంచి మీకు వచ్చుడు చెడే మాకు వచ్చుడు లేదు కదా. ఎక్కడే ఉన్నాయి. అక్కడ ప్రాజెక్ట్ ఇక్కడికేం రాలే. పోలవరం మాకేం రాలే, బ్రహ్మంగారి మఠం మాకేం రాలే, ప్రకాశం బ్యారేజ్ అక్కడే ఉంది విజయవాడలో, మా దగ్గరికి రాలే, నల్గొండకి రాలే, లేకపోతే రంగారెడ్డికి రాలే. ఎక్కడెక్కడే ఉంది. వాళ్ళ మాటల్లో పొరపాట్లు ఉండే, వాళ్ళ చేతల్లో పొరపాట్లు ఉండే. ఇవాళ మా గ్రామాలలో ఆశ్చర్యపోయినారు ప్రారంభంలో ప్రజలు. ఒక్క ఊరికి నెలకు 10 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. మీరు ఇంతకుముందు అన్నట్టు ఇక్కడ తొప్పుకొచ్చిండా కేసీఆర్ అన్నట్టుగా ప్రజలు అనుకునేది ఎక్కడ తీస్తున్నాడు కేసీఆర్, ఇవి అని ప్రింట్ చేస్తున్నాడా, గిన్ని పైసలు ఎట్లా పంపుతున్నారు మన ఊర్లకు. అసలు పెన్షన్ల పేరు మీద ఒక్కొక్క ఊరు 10 లక్షల రూపాయలు తీసుకుంటుంది వారు. ఆ ఊర్లో ఒక 10 లక్షల రూపాయలు వచ్చినాయి ప్రతి నెల అంటే ఆ ప్రజల్లో ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది. ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళి చూడండి తెలంగాణలో, గతంలో మీరు 2 సంవత్సరాల క్రితం వాళ్ళ ఫోటో ఉంటే చూడండి, ఇప్పుడు చూడండి. పెద్ద మనుషులు 60 ఏళ్ళు దాటిన పెద్ద మనుషులలో కూడా ముఖాల్లో ఎంత తేజస్సు ఉందో, ఎంత కలగనబడుతుందో. అన్నిటికీ మించి పెరిగిన వాళ్ళ గౌరవం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడళ్ళు కొడుకులు వాళ్ళని గౌరవించే పద్ధతి, వాళ్ళ మనవరాలు గౌరవించే పద్ధతి, వాళ్ళకి ఇవాళ చాలా తృప్తిగా ఉన్నారు. ఇంత వరుసగా 2 సంవత్సరాల కరువు పరిస్థితులలో కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ఒక రాకెలతో పడుకున్న సందర్భం లేదు. చాలా సందర్భాలు మా గ్రామాలకు వెళ్ళినప్పుడు అంటుంటారు ప్రజలు, సార్ ఇప్పుడు ఈ సందర్భంలో కనుక గత పాత ప్రభుత్వమే కనుక ఉంటే ఇవాళ ఏమయ్యేదో ఊహించుకోవడానికి భయంగా ఉంది మాకు. తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుండే గ్రామాలు వాళ్ళకి. అప్పట్లో అంటే మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో తెలంగాణ విభజన జరిగితే మొత్తం అన్ని ప్రాంతాలు అన్యాయం అయిపోతాయని చెప్పారు. ఇప్పుడు ఆయన ఎదురు పడితే ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేనేం చెప్పాను కానీ కరెక్టే చెప్తుంది ఆయనకు. రోజు వాళ్ళు ఇట్లా కరెక్టే చెప్తున్నారు, నేను చెప్పడం ఎందుకు ప్రత్యేకంగా.